ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. ఈ పండగ శుభవేళ వినాయకుడి గురించి, పూజా విధానం గురించి, వినాయకుడికి సంబంధించిన అనేక విశిష్టతల గురించి మనతో మాట్లాడడానికి వచ్చారు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. వారిని అడిగి విఘ్న వినాయకుడికి సంబంధించి మరిన్ని విషయాలని తెలుసుకుందాం. నమస్కారం. ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకు, సబ్స్క్రైబర్స్కు వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి రోజు వినాయకుడి పూజలో గరికని ఖచ్చితంగా వాడతారు. గరిక యొక్క విశిష్టతని తెలియజేయండి. గరిక అంటే ఇంగ్లీష్లో దుర్వా గ్రాస్, అంటే దుర్వ గడ్డి. ఏంటి వినాయకుడి జీవితంలో ఈ గరిక ఇంపార్టెన్స్ మనం చూద్దాం. ఒకసారి వినాయకుడు ఒక రాక్షసుడితో సంహారం చేస్తుంటే అతన్ని తినేయడం అనేది జరుగుతుంది. అప్పుడు అతనికి విపరీతమైన కడుపులో నొప్పి అనేది రావడం జరుగుతుంది. అప్పుడు సకల దేవతలు చుట్టుముట్టి అతనికి ఒక్కొక్క దైవం వచ్చి ఒక్కొక్క అడ్వైస్ చేస్తారు. ఒక ఆయన వచ్చి నువ్వు ఈ రుద్రాక్షను తిను బాబు అంటాడు. ఒక ఆయన వచ్చి నువ్వు విభూది రాసుకో బాబు అంటారు. ఒక దేవత వచ్చి అమృతం తాగు, ఈ జలం తాగు. ఏమవదు, ఇబ్బంది పడుతూ ఉంటాడు. అతను కింద మీద అవుతూ ఉంటాడు. కానీ అతను ఎందుకు అలా చేశాడంటే ఆ రాక్షస సంహారం ప్రకృతి కోసం, మనందరి కోసం. అది చేయకపోతే మనందరం ఇబ్బంది పడేవాళ్ళం. దైవాలకు కూడా చాలా ఇబ్బంది. కానీ దైవాలు ఇప్పుడు సకల మనకు 33 కోట్ల దైవాలు ఉన్నాయి. వాళ్ళందరూ వచ్చి చుట్టుముట్టారు. ఏమీ అర్థం కావట్లేదు. వినాయకుడు కింద మీద అవుతున్నాడు. అలాంటప్పుడు భృగు ఋషి, ఈ ధన్వంతరి దేవి, మన ఆయుర్వేద శాస్త్రానికి దేవి ధన్వంతరి దేవి, తర్వాత భృగు ఋషులు, వైద్యం చేసే నిపుణులు, వీళ్ళందరూ వచ్చి అనలైజ్ చేస్తారు, డయాగ్నైజ్ చేస్తారు వినాయకుడిని. ఏం జరిగింది ఏంటి అని. అంటే వినాయకుడు బొజ్జ ఇన్ఫ్లమేట్ అయిపోయి ఉంటుంది, రెడ్గా అయిపోయి ఉంటుంది. ఎందుకంటే లోపల రాక్షసుడు ఉన్నాడు. అంటే ఏంటి, అప్పుడు వినాయకుడికి మనం ఏదో ఒకటి చేయాలి కదా, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇవ్వాలి. ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏంటి అంటే బర్నింగ్ సెన్సేషన్ని తగ్గిస్తుంది. సో గరిక అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ. సో గరిక ఇవ్వడం అనేది జరుగుతుంది. సో వినాయకుడికి గరిక ఇచ్చిన తర్వాత వినాయకుడు ఆ మంట, వేడి అనేది స్లోగా తగ్గుతుంది. అందుకనే వినాయకుడికి గరిక అనేది చాలా ఇంపార్టెంట్. గరికతో చాలా మెడిసిన్స్ కూడా తయారవుతాయి. మెయిన్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్, తర్వాత యాంటీ ఎనర్జెసిక్, నొప్పికి మంటకి మందులు తయారయ్యేవి గరిక నుంచి కూడా తయారవుతాయి. దానికి మెడిసినల్ ప్రాపర్టీస్, ఆయుర్వేదిక్ ఆ మూలికలు, ఆ పవర్ అంతా ఉంది గరికకి. సో ఈ గరిక అనేది వినాయకుడికి చాలా ఇష్టం. ఎందుకంటే ఆపదలో కాపాడేవాడే దేవుడు. సో వినాయకుడు ఆపదలో ఉన్నప్పుడు కాపాడింది గరిక, వినాయకుడినే కాపాడింది గరిక. సో గరిక అనేది ఎంత ఇంపార్టెంట్ మనం అర్థం చేసుకోవాలి. సో గరిక మాల అనేది ఒకటి తయారు చేసి వినాయకుడికి వేయాలి. ఆ మాల అనేది గుర్తుపెట్టుకోవాలి. వినాయకుడికి గరిక మాల అనేది చాలా ఇంపార్టెంట్. మీరు 11 రోజులు పెట్టుకుంటున్నారు వినాయకుడిని మీ ఇంట్లో. ఒక్కరోజు వేస్తే చాలు గరికమాల. మొదటి రోజు వినాయక చవితి రోజు వేస్తే చాలండి, అద్భుతంగా ఉంటుంది. వినాయకుడికి మీరు గరికమాల వేశారంటే 100% వినాయకుడి, విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం మీకు దక్కుతుంది. ఏ దైవానికి ఏది ప్రీతికరమో మనం తెలుసుకొని అది పెడితే శ్రేయస్కరం, అద్భుతం. సో మీరు గరికమాల అయితే కంపల్సరీ వెయ్యాలి వినాయకుడికి తప్పకుండా. తర్వాత ఈ మన వాళ్ళు కొంతమంది ఈ గరికలోనే వినాయకుడిని ఏర్పాటు చేస్తారు కొంతమంది. అది కూడా చేయవచ్చు. అది కూడా చాలా, గరిక మధ్యలో వినాయకుడు ఉన్నాడు అంటే కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు మన గ్రహాల్లో, ఇప్పుడు కొన్ని గ్రహాలు కొన్ని క్షేత్రాల్లో ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఇప్పుడు గురుగ్రహము
కర్కాటంలోకి వెళ్తే ఉచ్చస్థితి, ఫుల్ ఫేవర్, మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అలానే వినాయకుడు కూడా ఆ గరికలో ఉంటే మంచి రిజల్ట్స్, అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాడు. వెండి రాగి ప్లేస్లో బంగారం వజ్రం ఇస్తాడు మీకు. ఇప్పుడు మీరు వినాయకుడిని గరికలో పెడితే కేతుగ్రహం ఉచ్చ స్థితి మీ జాతకంలో ఉంటుంది, పొందుతుంది. మీ జాతకంలో కేతు బాగున్నా లేకపోతే మాదిరిగున్నా కూడా వినాయకుడిని మీరు గరికలో పెడితే కేతుగ్రహానికి ఉచ్చస్థితి వస్తుంది. కేతుగ్రహం మీ జాతకంలో మీకు ఆశీర్వాదం ఇస్తాడు. కేతుగ్రహం ఆశీర్వాదం ఇచ్చాడంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. సో అతనికి బాగా ప్రీతికరమైంది కాబట్టి మీరు ఆ గరికలో వినాయకుడిని ఏర్పాటు చేయండి, గరిక మాల వేయండి, తర్వాత చూడండి మీ జీవితంలో మార్పు. కానీ మనస్ఫూర్తిగా విత్ పాజిటివిటీ, అన్ని తర్వాత అన్నిటికన్నా ముందు పాజిటివిటీ. వినాయకుడు కూడా పాజిటివిటీకే సింబల్. సో హృదయంతో, భావంతో పెట్టండి, జీవితంలో గ్యారంటీ సక్సెస్ వస్తుంది, ముందుకెళ్తారు, బాగుపడతారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. తెలుసుకున్నారు కదండి వినాయక చవితి రోజు గరిక యొక్క విశిష్టతను. ఎలా అనిపించింది? మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో తాలూకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. మీరు మిస్ కాకుండా ప్రతి వీడియోని చూడొచ్చు అన్నమాట. మీ అందరికీ మరొకసారి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు.